హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదేంటంటే బెల్లము. ఈరోజు మేము అరిసెలు చేస్తున్నాం. సంక్రాంతి కదా, సంక్రాంతికి చకినాలు అరిసెలు చాలామంది చేసుకుంటారు కదా, అలానే మేము కూడా చేస్తున్నాము. అరిసెలకి అయితే కేజీన్నర బియ్యానికి 1 కేజీ బెల్లం అయితే పడుతుంది. అయితే ముందు అయితే చిన్నగా చితక్ కొట్టుకోవాలి. అంటే 1.5 కిలో బియ్యం అవుతాయి కదా అత్తమ్మ, 1.5 కిలో అయితే 1.5 కిలో బియ్యానికి అయితే కిలో బెల్లం పడుతుంది. కిలో అయితే పట్టది కదా, కిలోకి 3 పావులు బెల్లం వేసుకున్నా సరిపోతుంది. పాకం అత్తమ్మ చేస్తుంది, నేనేం కాదు. మొత్తం ఇట్లా చిన్నగా ముక్కలు చేసుకున్నా, పొడి వేయాలి. ఇది పెట్టాలి. ఇక నీళ్ళు ఎన్ని పడతాయి? 1 చాయ్ గ్లాస్ అన్ని పడతాయి. కరగాలి అంతే, కరిగే మందం మాత్రం. ఒక చాయ్ గ్లాస్ ఏ పట్టు కొన్ని ఇట్లా పోసుకొని చక్కల పొయ్యి మీద పెట్టేసాం. ఇంట్లో 10 పెట్టాలా? అదొక అజాన్ మండుతుంది. ఇది దొడ్డుది అదే ఒకటే ఉంది. నీటిలో అదే ఒకటి పెట్టింది. కలిగేదాకా సన్నగా ఉండాలి, కలపాలి, కలుపుకుండా ఉండాలి. పట్టి తీసుకుంటాను. నేను టమాటా పచ్చిమిర్చి తెచ్చుకొని తీసుకుంటాను. నువ్వు కలుపుకుంటూ ఇప్పుడే కలుపుడు స్టార్ట్ చేసురా. 1 నిమిషం ఆగచ్చు. ఇక్కడనే ఉన్నది, ఇలానే ఉంచాలా? ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. నాకు వంటకు వేలాయి. సాయంత్రం బస్కరా ఉడికే పోతాయి. నాకే భయమే వచ్చిలా చేసేదా. భయం ఎందుకు, వస్తాయి కదా. మొత్తం కరిగినాక జల్లెడ పట్టుకోవాలా? ఎన్ననే ఉంటుంది, ఉడికే పోతుంది. ఇక అడుగు అది కరిగిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి. ఏమన్నా చెత్త ఉంటే పోతుందని. గంజల మళ్ళీ అక్కడిని చెక్ చేసుకోవాలి. చెత్త వచ్చింది. జల్లెడ పట్టుకొని అదే గంజుని కొంచెం క్లీన్ చేసుకుని తీసుకుంటే మళ్ళీ అందులోనే పోసిందాక మొత్తం. ఎప్పుడు చేస్తా తమాష? సంక్రాంతికే చేస్తుంది. ఎందుకంటే అది పంపించేటప్పుడు ఉట్టి కారం అట్లా పంపద్దు, ఒక స్వీట్ ఏమన్నా పంపాలన్నట్టు అరిసెలు చేస్తుంది. 1 కేజీ చేస్తావా? 1 తవ్వెడు రైస్ చేస్తుంది అంతే, అంతకు మించి చేయదు. ఎవ్వరం దాదాపుగా తినం మా ఇంట్లో, చాలా తక్కువ తింటాం, 1, 2 అట్లా. పండగకి ఎవరెవరు వస్తారు అడుగుతారు, అప్పాలు ఇవ్వ అమ్మ అంటే ఇవ్వాలి కదా అన్నట్టు చేస్తుంది అంతే. పని పెట్టుకొని ఇవ్వడం కోసం చేయడం అంతేనా? నువ్వు తింటావా? కిలోలో అయితే 2, 3 తినడు ఎక్కువ అవుతుంది. నా ఈ కొడుకు తింటాడా ఒకసారి చెప్పండి. అమ్మ గడి చూడు, నువ్వు తింటావా అని అక్కడ చూడు, నువ్వు కనపడతాను. అమ్మ కొక్కాలనే కొక్కాల అగ్గ చూస్తాడు. హాయ్ ఇట్లా దగ్గరికి వస్తాయి. ఇట్లా కొంచెం దగ్గరికి వచ్చినాకనే చేస్తుంది అత్తమ్మ. అయితే కొందరు ముద్ద కావాలని చూస్తారు, మా అత్తమ్మ ఇట్లానే చేస్తుంది. ఎందుకు దగ్గరికి వస్తుంది అట్లా ముద్ద ఆకం అయిపోయినాక ఒకరు పిండి పోస్తే ఒకరు కలుపుకోవాలి అరిసెలకి.
కారు ఉన్నదా కింద పెడతలే దాని కింద పెడతా గంట చదువుతా చేసుడు ఎప్పటికీ చేస్తుంది కానీ చేసినప్పుడల్లా భయపడుతుంది ఎందుకో తెలియదు కింద పెడదామా పెట్టు అంతేనా అంటలే అంటలే అరిసెలకు బియ్యం 3 రోజులు నానబెట్టుకోవాలి. ఇవాళ నానబెట్టి నానబెడతాం కదా, మళ్ళీ తెల్లారి కూడా కడిగి నానబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక రోజు కడిగి నీళ్ళు పడేసుకొని మెత్తగా పట్టించుకోవాలి పిండి. వెంటనే చేస్తే టేస్ట్ బాగోదు. చేస్తాను ఈ మధ్యలో కొందరు ఒక 2-3 గంటలు నానబెట్టి కూడా చేస్తాను, కానీ అట్లా టేస్ట్ అంతా బాగుండదు అనుకుంటా. మేమైతే ఎప్పుడు చేయం, మేము 3 రోజులు నానబెట్టే చేస్తాం కంపల్సరీ. చకినాలకు అయితే 1 గంట నానబెడుతుంది అత్తమ్మ. ఇవి అయితే 2 డేస్ కంప్లీట్గా 48 hours. ఇది బెల్లం ఎక్కువ వేసిన ఏం కదా, తీయగా ఇంకెక్కువ తినట్టు మనమైతే ఎప్పుడు వేయాలి. కిలో కిలో బెల్లం అన్నది నాకు చెప్పిన వాళ్ళకి నేను అట్లా చేసుకుంటాను. మన సైడే చకినాలు ఎక్కువ చేస్తారు. అరిసెలు అందరూ చేస్తారు, కానీ చకినాలు మన సైడ్ చేస్తారు. అరిసెలు అందరు దాదాపు చాలా మంది చేసుకుంటారు. అన్నీ చేస్తారు, చకినాలు మాత్రం ఏమన్నా తక్కువ. పోయాలా అంటే కొంచెం 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 నువ్వు నువ్వు అయిపోయి చూపెట్టినావా? పిండి ఉండే నీడ చూస్తా నేను అట్లనే. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. ఇలా మొత్తం కలుపుకోవాలి అంతే, కలుపుకుంటే అయిపోతుంది. నెయ్యి వేస్తాను. ఒక చెంచాడు అయితే సరిపోద్దా? 2 చెంచాలు వేసుకోవచ్చు, 4 చెంచాలు వేసుకోవచ్చు. ఎంత అంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక చెంచాడే వేస్తాను. నెయ్యి ఇంట్లో ఎక్కువ అవైలబుల్ లేదు. నెయ్యి ఎందుకు వేస్తాను? టేస్ట్ కోసం అంతేనా? ఆయిల్లో ఫ్రై చేసుకున్నా నెయ్యి స్మెల్ వస్తుంది. నెయ్యి వేసుకుంటా. ఒక 2 చెంచాలు వేసిన నేనైతే నెయ్యి. కొందరు ఇలాచీ వేసుకుంటారు, కొందరు నువ్వులు కూడా వేసుకుంటారు. మేమైతే అవి ఏం వేయట్లేదు. గసాలు చేసినాక గసాలు అద్దుకుంటారు. గసాలు కూడా అద్దుతారట, నాకు తెలియదు. అట్లా కిలో బెల్లానికి కొంచెం ఒక పావు పిండి అంత మిగిలిందా అంటే మన 1.5 కిలోకి ఎక్కువ అయ్యేది అనుకుంటా. గ్లాస్ పెద్దది కదా, తవ్వడికి అన్నీ ఎక్కువ అయ్యేది కావచ్చు, అందుకే కొంచెం పిండి మిగిలింది. లేకపోతే మిగిలిపోతుంది. ముద్ద అయ్యేలాగా చూసుకొని, ముద్ద గట్టి గట్టి కాదు మామూలుగా అయితే అయిపోతుంది. అంటే నువ్వు పాటలు పాడకరా, అగో ఇట్లా ఆయిల్లో కొంచెం వేసుకొని చూస్తే తక్కువ మనలు అయితే వేడైనట్టు. నువ్వు చెప్తావు వాయిస్ ఓవర్. అద్దద్దు పోయి చూసి లేదని వెళ్తాడు, ఇలా చేస్తాను. ఇయ్యో మరి అది తీసేస్తా. అయ్యో అతుక్కున్నా తక్కువ మనలు అవుతుంది. పొయ్యిలో చేయాలా, తిప్పేసేయాలా? కాలుతుంది కాలుతుంది కాలుతుంది. ఎదురుగానే వేస్తాను. ఇది గంజు, ఇది స్టెయినర్, చెంబు. ఇందులో అరిసేసి ఇలా అవుతుంటే ఆయిల్ అనేది వదులుతుందా ఏమన్నా కిందికి పోతుంది. ఆయిల్ బాగా పట్టుకుంటుంది అరిసెలకి, కాబట్టి గంజులు వేసుకోండి. తిప్పాలా? తిప్పిన ఒకసారి తీయాలా? తిప్పినట్టే ఉన్నది అయితే తిప్పినా ఇంకే నాని పెడితే మేము ఇలా చేస్తా. ఆగో
గట్టిగా అవుతుందా? ఏ కావు అట్లనే అనిపిస్తుంది సూపర్ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఒక్కరు చేసుకోవచ్చు కానీ కష్టం అవుతుంది రెండు వేస్తే అంటే అంటుతుందా? అంటుతాయి అత్తమ్మ ఇప్పుడు అయిందా? అయ్యో ఇది చాలు పోయింది ఒకటి దాంతో ఇలా దొబ్బు 2-3 వేయకుండా ఒకటే అయ్యింది బాగా అడుగుతుంది. నూనె చల్లగా అయిందా? ఎక్కువ పెడితే అది నడుపుతుంది. ఇతనే కాకుండా ఉంటుంది ఎర్రగా అయితేనే చాలు కదా మాడుకో. అలా అలా తీసుకొని ఇలా ఇలా ఎత్తుకొని అలా అలా వేసుకోవాలి అక్షలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా మొక్క అయితే అస్సలు ఇష్టం లేదు కదా రామ లేక అరిసెలు అరిసెలు లైక్ షేర్ చెప్తామా యశు అమ్మకు అమ్మ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా అమ్మ ఛానల్ని సపోర్ట్ చేయండి అంటావు బేటా అన్నయ్య ఎంత చక్కగా కట్టాడో తెలుసా అదే గంట కొట్టడం మర్చిపోకండి అంటాడే నువ్వంటే బానే గంట ఒప్పుకుంటా గంట కట్టడం మర్చిపోకండి అంటాడు కదా నాన్న చెంబుతో వస్తే అదే ఒకటి చూపియాలి వస్తుంది కదా కిందికి లేదా మూకుడు వస్తాను నువ్వు చేసేది వస్తాను నేను వచ్చేది వస్తలేదు మంట ఎక్కువ తక్కువ అదే గ్యాస్ అయితే సిమ్లో పెడితే అంతా ఒక తీరు ఉంటుంది అంతే చెక్కల పోయి సిమ్లు హైలు ఉండయి కదా అంతే ఫుల్ మంట నూనె కొంచెం కొంచెమే పోసి చేసుకుంటావా ఇదిగా ఇక అంతే పోస్తా మళ్ళీ 1 కిలోకి కావంత పోతుందా అర్ధ కిలో పడతా బాగానే పడుతుంది అరిసెలకి నూనె తాగినట్టే తిన్నట్టు కాదు పల్చగా మామూలుగా ఒత్తుకొని ఇలా వేసుకొని అలా తింపుకోవాలి కొన్ని కొన్ని పొంగిపోతాయి కొన్ని ఇచ్చుకపోతాయి సెట్ కాకపోతే ఆకం మాత్రం కరెక్ట్గా చేసుకోండి అయినాయి అనుకుంటా నూనె చల్లగా అయింది ఎన్నులు కాలువ వస్తుందా మరి నాకైతే కాలువ రాదు అయ్యే కంక వచ్చి జొన్న ఇది తింపాలన్నవా చెక్క కొద్దిగా లోపలికంటే మండుతుందేమో అదే అట్లా తీసుకొని ఇంకా ఇది స్టెయినర్ కింద గంజు ఉంది ఇది చెంబు ఇలా అని ఒత్తితే దీంట్లో ఆయిల్ మొత్తం స్క్వీజ్ అయిపోయి ఇలా వస్తుంది దీన్ని ఇగో ఇక్కడ పెట్టుకోవాలి పేపర్ల మీద ఇంకా దీని మీద ఏమన్నా ఆయిల్ ఉంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది పేపర్ అనేది అంతే మార్సలు అయితే అయిపోయాయి సరే బై బై చెప్దామా బై 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 బై